అస్సలాముఅలైకుం. మా ఇంట్లో ఇసుక మెత్తాళ్ళు అంటారు, వాటిని చేస్తున్నాను. వేయింపుడు చేస్తున్నాను, వేయిస్తున్నాను. దానికి కావాల్సిన మసాలా కొద్దిగా కొబ్బరి, ఒక ఎర్రగడ్డ, 2 టమాటాలు, అల్లము వెల్లుల్లి, 3 లవంగాలు, ఒక అర ఇంచ్ వచ్చి చెక్క, అది వచ్చి మసాలా వేసుకుని అది పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏమంటే ఇసుక మెత్తాళ్ళు బాగా 2 సార్లు కడిగి వాటిని అంతా నానబెట్టుకున్నాను ఒక అరగంట సేపు. అది నానిన తర్వాత అంతా తీసేస్తే దాని లోపల ఉండే ముళ్ళులన్నీ వచ్చేస్తాయి. శుభ్రంగా నీట్గా ఇసుక ఏముండదు. తీసేసుకొని అది పక్కన బాగా 5 నీళ్ళతో కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బాండల్లో నూనె పోసాను, ఒక 4 స్పూన్లు నూనె పోసాను బాండల్లో. అది పొడుగ్గా ఎర్రగడ్డలు కట్ చేసుకుని మనం ఎర్రగడ్డలు వేయించుకున్న తర్వాత మసాలా కూడా వేసి బాగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ వచ్చి మిరప్పొడి, 1/2 టీ స్పూన్ వచ్చి పసుపు పొడి వేసేసాను. వేసి బాగా ఉడికిన తర్వాత బాగా ఈ మసాలా అంతా బాగా వేయించిన తర్వాత ఈ ఇసుక మెత్తళ్ళు ఎత్తి దాంట్లో వేసేసాను. అది కూడా ఒక అర గ్లాస్ నూనె పోసి మిక్సీ గిన్నె కడిగి ఒక అర గ్లాస్ నీళ్లు పోసేసి బాగా ఉడకనివ్వాలి. బాగా అంత బాగా ఉడికినాక ఇది అన్నంలో కన్నా కలుపుకొని తింటే భలే రుచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. సైడ్గా పప్పుల్స్ కన్నా కలిపేసుకొని తింటే, కలుపుకొని ఇది నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.